హాయ్ గైస్, ప్రజెంట్ మనకి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ సేల్ అయితే జరుగుతుంది కదా. మీరు కనుక ఒక మంచి టీవీ తీసుకోవాలనుకుంటే ఇదే మీకు రైట్ టైము. ఖచ్చితంగా ఇప్పుడే తీసుకోండి. లేదు అనుకుంటే మళ్ళీ మీరు దసరా సేల్ వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాంపోనెంట్ ప్రైజెస్ అనేవి భారీగా పెరిగాయి కదా, దానివల్ల మనకి ఈ ఎలక్ట్రానిక్ ప్రైజెస్ అన్నీ కూడా పెరిగాయి. సో ఇప్పుడు మీకు ఈ సేల్లో బాగా తగ్గుతాయి కాబట్టి ఖచ్చితంగా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు మీ బడ్జెట్ కనుక ఒక 10,000 రూపాయల సెగ్మెంట్ నుంచి ₹1,00,000 వరకు ఉంది అని అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు 32 ఇంచెస్ నుంచి 75 ఇంచెస్ వరకు ఎలాంటి టీవీలు తీసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దీనికోసం నేను ఎలాంటి ప్రిపరేషన్ కూడా చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే టీవీలు అన్ని రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి. నేను వేరే వాటితో కంపేర్ చేసి కూడా మీ ముందుకైతే తీసుకొస్తున్నాను అనమాట ఈ వీడియోని. సో మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. మీరు నేను చెప్పిన టీవీలు కనుక తీసుకున్నారు అని అంటే మాత్రం ఖచ్చితంగా మీకు వాల్యూ ఫర్ మనీ అయితే ఉంటుంది. మీరు 32 ఇంచెస్ దగ్గర నుంచి 75 ఇంచెస్ వరకు మీరు కంప్లీట్గా అయితే ఈ టీవీలు అయితే తీసుకోవచ్చు అనమాట. సో ప్రతి సేల్లో నేను ఈ వీడియో అయితే చేస్తూ ఉంటాను. సో అలాగే మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. ఒకవేళ మీరు ఈ టీవీలు కనుక పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించి అమెజాన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకవేళ ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలనుకుంటే పక్కన వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది, అక్కడ ట్యాగ్ చేసి పెడతాను. దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయండి. మేక్ షూర్ మన లింక్స్ యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. మన ఛానల్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక వితౌట్ డిలే మనము డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు కనుక 32 ఇంచెస్ టీవీస్ కనుక తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ మేక్ షూర్ నేను చెప్పినటువంటి లిమిటెడ్ కొన్ని మోడల్స్ అయితే ఉంటాయి, వాటిని మాత్రమే తీసుకోండి. ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే Xiaomi నుంచి ఎఫ్ సిరీస్ అయితే ఉంటుంది. ఈ ఎఫ్ సిరీస్ టీవీలు అయితే తీసుకోండి. ఇవి మీకు ఒక 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో అయితే వస్తాయన్నమాట. నేను పర్ఫెక్ట్ ప్రైస్ అయితే చెప్పట్లేదు, ఎందుకు అని అంటే ఇది నేను సేల్కి ముందైతే వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాను. సో సేల్ టైంలో మీరు కొనుక్కోవడానికి ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని ఉద్దేశంతో నేను చెప్తూ ఉన్నాను అనమాట. సో Xiaomi ఎఫ్ సిరీస్ కనుక తీసుకున్నట్లయితే 32 ఇంచెస్లో మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు TCL నుంచి V5C లేదా V4C అయితే ఉంటుంది. ఖచ్చితంగా V5Cకి అయితే వెళ్ళండి. ఇది QLED టీవీ. సో ఖచ్చితంగా ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. సో మంచి క్వాలిటీ ఉన్నటువంటి టీవీ అనమాట. రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి, మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. సో ఇది కూడా మీరు ఇక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సామ్సంగ్ నుంచి 32 ఇంచెస్ అయితే ఉంటుంది. హెచ్డి టీవీ అనమాట. కాకపోతే ఇదేంటంటే మనకి దగ్గర నుంచి చూసినప్పుడు అంత మంచి క్వాలిటీ అయితే ఉండదు, కొంచెం దూరం నుంచి చూసినప్పుడు మాత్రం మంచి క్వాలిటీ అయితే ఉంటుంది. ఈవెన్ మీకు HDR సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ఉంటుందన్నమాట. మీరు హ్యాపీగా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము LG కంపెనీ నుంచి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి రెండు మోడల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. LR570 అయితే ఉంటుంది, ఇదొక మోడల్. అలాగే మనకి 600 అనే ఒక మోడల్ అయితే ఉంటుంది, LR600. ఈ రెండిట్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. 570 అనేది మీకు కొంచెం బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది. ఏదైతే 600 ఉందో ఇది మీకు కొంచెం ప్రీమియం అయితే ఉంటుందన్నమాట. ఈ రెండింటికి తేడా ఏంటి అని అంటే 600 ఏదైతే ఉందో ఇది మీకు IPS ప్యానల్తో వస్తుంది అండ్ 20 వాట్ సౌండ్ అవుట్పుట్తో వస్తుంది. బట్ 570 ఏదైతే ఉందో ఇది మీకు 10 వాట్స్తోనే రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇది ఈ రెండింటి మధ్య తేడా. ఒకవేళ మీరు 32 ఇంచెస్ టీవీ తీసుకోవాలంటే వీటిలో మీరు వీటినైనా సరే కన్సిడర్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ మూవింగ్ అంటూ మనం 43 ఇంచెస్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా ఓన్లీ 43 ఇంచెస్ మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోండి. దీంట్లో మీకు 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్, 75 ఇంచెస్, సో అన్ని సైజెస్ అయితే కవర్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. నేను మాత్రం వెరీ బేసిక్ లెవెల్లో 43 ఇంచెస్ గురించి అయితే చెప్తున్నాను. ఇక్కడ మీకు బడ్జెట్ వైజ్గా చెప్పాలంటే 15,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో కూడా 43 ఇంచెస్ టీవీలు ఉన్నాయి. బట్ నేను వాటిని అయితే రికమెండ్ చేయట్లేదు. బ్లాపాంక్ట్ కానివ్వండి, మనకి TCL నుంచి కూడా కొన్ని టీవీస్ అయితే ఉన్నాయి, వాటిని కూడా నేను ఇక్కడ రికమెండ్ చేయట్లేదు. మీకు మంచి టీవీలు మాత్రమే రికమెండ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే కూకా నుంచి కూకా Y74 Pro అయితే ఉంటుంది. మీరు ఈ టీవీని అయితే తీసుకోవచ్చు. దీంట్లో మీకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది, HLG సపోర్ట్ కూడా ఉంటుంది, MEMC, VRR, ALLM ఇలా అన్ని సపోర్ట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట. గూగుల్ టీవీ అయితేనే వస్తుంది ఇది మీకు. మీరు హ్యాపీగా దీని అయితే యూస్ చేసుకోవచ్చు. మీకు 1080pలో 120 Hz వరకు సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. మీ బడ్జెట్ ఒక 18,000 రూపాయల నుంచి 19,000 రూపాయల వరకు ఉంది అనుకుంటే ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఫిలిప్స్ నుంచి 8100 అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ. కాకపోతే గుర్తుపెట్టుకోండి, మీకు UI అనేది లిటిల్ బిట్ ల్యాగ్ అయితే ఉంటుంది. టీవీ పరంగా మాత్రం చాలా బాగుంటుంది, పిక్చర్ క్వాలిటీ కానీ సౌండ్ క్వాలిటీ కానీ, అండ్ టీవీ కూడా చాలా ప్రీమియంగా అయితే ఉంటుంది. దీంట్లో కూడా మీకు సేమ్ ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, HLG కానీ, HDR10+ కానివ్వండి, మీకు 1080pలో 120 Hz కానివ్వండి, సో ఇలా మీకు అన్నీ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఏం డౌట్ లేదు, మీరు దీన్ని కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి నా బడ్జెట్ అనేది ఒక 22,000, 20,000, సో ఈ మధ్యలోనే ఉంది అని అనుకుంటే మోటరోలా నుంచి QLED అయితే ఉంటుందన్నమాట. ఇన్విజన్ X అనే 43 ఇంచెస్ QLED అయితే ఉంటుంది. దీంట్లో కూడా మీకు రకరకాల సైజెస్ అయితే ఉంటాయి. దీన్ని కూడా మీరు ఇక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. GameX మోడ్ అయితే ఉంటుంది, 120 Hz వరకు సపోర్ట్ అయితే ఉంటుంది. అది కూడా 1080pలో. మీరు ఒకవేళ PS5 లాంటివి ఏమైనా కనెక్ట్ చేసుకొని Xbox ఏమైనా గేమింగ్ బాక్సెస్ కనెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు 1080pలో 120 Hz వరకు ఈ టీవీలు అన్నీ కూడా మీకు సపోర్ట్ అయితే చేస్తూ ఉంటాయి. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు గూగుల్ టీవీ అయితేనే రావడం జరుగుతుంది. సో అన్ని సపోర్ట్స్ ఉంటాయి, MEMC, ALLM, HLG ఇలా ప్రతి ఒక్క సపోర్ట్స్ అయితే ఉంటాయి. దీన్ని కూడా మీరు ఇక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి
వియూ నుంచి వియూ వైబ్ డీవీ అయితే ఉంటుంది. ఒక 22,000 రూపాయల నుంచి 23,000 రూపాయల బడ్జెట్ వరకు వెళ్తాను అని అనుకుంటే వియూ వైబ్ డీవీ ఇంటిగ్రేటెడ్ 88 వాట్కి సంబంధించినటువంటి సౌండ్ బార్ అయితే వస్తుంది అనమాట. ఖచ్చితంగా మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. నాకు సౌండ్ బార్ స్పెసిఫిక్గా నేను పెట్టుకోలేను అనుకుంటే మాత్రం ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. సైడ్ వ్యూవింగ్ యాంగిల్ కానీ అన్నీ కూడా బాగానే ఉంటాయి. గూగుల్ టీవీ అయితేనే వస్తుంది ఇది మీకు. సో వాయిస్ అంతా కూడా ఎవ్రీథింగ్ ఫైన్ ఉంటుంది. డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ అన్ని సపోర్ట్ ఉంటుంది. హెచ్ఎల్డీ కానీ హెచ్డిఆర్ కానీ అన్ని సపోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. ఈవెన్ మీకు బిల్ క్వాలిటీ కూడా చాలా సాలిడ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి లుమియో నుంచి లుమియో విజన్ 7 అనమాట. దీంట్లో మీకు 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్ అవైలబుల్ ఉంటుంది. సో దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ టీవీగా చెప్పుకోవచ్చు. పిక్చర్ క్వాలిటీ ఆసమ్గా ఉంటుంది. బ్రైట్నెస్ కూడా చాలా బాగుంటుంది. ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది. వైడర్ వ్యూవింగ్ యాంగిల్స్ కూడా విఏ ప్యానల్తో కంపేర్ చేస్తే చాలా బాగుంటాయి. కాకపోతే దీంట్లో ప్రాబ్లం ఏంటి అని అంటే మీకు డాల్బీ విజన్ కంటెంట్కి వచ్చేటప్పటికి కొంచెం లైట్ మీకు ఎల్లో టింట్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ బ్లాక్ లెవెల్స్ కూడా మీకు అంత పర్ఫెక్ట్గా అయితే ఉండవు అనమాట. కాకపోతే గుర్తుపెట్టుకోండి, మీరు అదొక్క టీవీ చూసినప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మేమంటే సైడ్ బై సైడ్ కంపారిజన్ చేస్తాం కాబట్టి అప్పుడు మాకు అదైతే తెలుస్తూ ఉంటుంది. కానీ మీకు ఫాస్ట్ విషయంలో మాత్రం సూపర్ అంటే సూపర్ ఫాస్ట్గా ఉంటుంది. మీరు కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఒకటి చెప్పడం అయితే మర్చిపోయాను. టీసీఎల్ నుంచి టీసీఎల్ T6C అయితే ఉంటుంది. ఇది కూడా మీకు ఒక 19,000 రూపాయల నుంచి 21,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది. ఇది కూడా మీకు సేమ్ డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. ALLM సపోర్ట్ ఉంటుంది. ఈ మీకు ఏదైతే గూగుల్ టీవీ అయితేనే వస్తూ ఉందన్నమాట. 1080pలో 120 Hz వరకు సపోర్ట్ అయితే ఉంటుంది. మీకు బిల్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మీరు హ్యాపీగా దీన్ని అయితే పర్చేస్ చేయొచ్చు. ఇక అంతకుమించి నేను ఇంకొంచెం బడ్జెట్ పెట్టుకోగలను అనుకుంటే మీకు టీసీఎల్ నుంచి P7K, P71K అయితే ఉంటుంది. సో దీని ప్రైజెస్ మీకు అప్పుడప్పుడు ఒక 25,000 రూపాయల నుంచి 28,000 రూపాయల వరకు అయితే వెళ్తూ ఉంటాయి. మీరు ఒకవేళ తీసుకోవాలంటే ఈ రెండిట్లో దేన్నైనా సరే తీసుకోవచ్చు. టీసీఎల్ P7K, P71K ఈ రెండు కూడా ఒకటే. మళ్ళీ టీసీఎల్ T6C అనేది ఒకటే అని చెప్తూ ఉన్నారు. 3 ఒకటే అని కాదు. టీసీఎల్ P7K కానీ P71K కానీ ఒకటే. T6C అనేది డిఫరెంట్ మోడల్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో మీరు ఒకవేళ తీసుకోవాలంటే వీటిని కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు సామ్సంగ్ నుంచి క్రిస్టల్ విస్టా అయితే ఉంటుంది. మీకు సామ్సంగ్ మోడలే నాకు కావాలి, బడ్జెట్ సెగ్మెంట్లో కావాలి అనుకుంటే మీరు దీన్ని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు అనమాట. ఇది కూడా మీకు చాలా బాగుంటుంది. కాకపోతే మీకు బడ్జెట్ స్ట్రిక్ట్లో ఒక 23,000 రూపాయల నుంచి 25,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో నాకు సామ్సంగ్ బ్రాండ్ లాంటి నుంచి టీవీ కావాలి అనుకుంటే మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీరు సామ్సంగ్ నుంచి QLED తీసుకోవాలంటే మళ్ళీ మీరు ఒక 35,000 రూపాయల వరకు ప్రైస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మీరు బడ్జెట్ సెగ్మెంట్లో కావాలంటే మీకు ఇది ఒక LED టీవీ అనమాట, 4K LED టీవీ. మీరు హ్యాపీగా దీన్ని అయితే పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు LG కంపెనీ నుంచి LG UA8200 అయితే ఉంటుంది. ఇది మీకు ఆఫ్లైన్లో 8300 పేరుతో అవైలబుల్ ఉంటుంది అనమాట. ఇది కూడా మీకు 4K టీవీ అనమాట. WebOSతో వస్తుంది. అండ్ మీకు వచ్చేటప్పటికి డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. పిక్చర్ క్వాలిటీ మాత్రం ఏకదమ్ ఉంటుంది, ఇచ్చి పడేస్తుంది, చాలా బాగుంటుంది. సో పిక్చర్ క్వాలిటీ మీకు ఎలాంటి డౌట్ ఉండదు. బ్రైట్నెస్ వచ్చేటప్పటికి మరి హెవీ అయితే ఉండదు, కానీ మోర్ దెన్ ఎనఫ్ బ్రైట్నెస్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది. మీరు హ్యాపీగా దీన్ని అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ వచ్చేటప్పటికి షామీ నుంచి సినిమాజీ ఉంటుంది, మీకు ఫ్యాంటాస్టిక్ ఉంటుంది. సో వీటికి కావాలంటే నాకు ఎవరైతే షామీ టీవీ లవర్స్ ఉన్నారో సో వాళ్ళు వీటిని అయితే పర్చేస్ చేయొచ్చు అనమాట. ఇక నేను అంతకుమించి కొంచెం బడ్జెట్ పెట్టుకోగలను అని అనుకుంటే ఇక్కడ మీకు సోనీ టీవీలు అయితే వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు సోనీ టీవీలు చెప్పాలి అంటే S22M2, S25M2 సో 2 మోడల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. S22M2 ఏదైతే ఉందో ఇది మీకు బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది. అప్పుడప్పుడు మనకి 30,000 రూపాయలకి అలా వస్తూ ఉంటుంది. కాకపోతే ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఒక 33,000 రూపాయల వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది, బికాజ్ మనకి కాంపోనెంట్ ప్రైజెస్ పెరిగాయి కాబట్టి. S25M2 ఏదైతే ఉందో ఇది మీకు నియర్ బై 39,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు అయితే వెళ్తూ ఉంటుంది. సో ఈ రెండింటి మధ్య పెద్ద తేడా ఏమి ఉండదు. మీరు హ్యాపీగా ఏదైనా సరే పర్చేస్ అయితే చేయొచ్చు. టాప్ మోడల్ ఏది అని అంటే మాత్రం S25M2 మీకు ఖచ్చితంగా టాప్ మోడల్ అయితే అవుతుంది. వీటన్నిటిలో కూడా మీకు సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఇది మీకు గూగుల్ టీవీ అయితేనే వస్తుంది, కానీ డాల్బీ అట్మాస్ సపోర్ట్ మాత్రమే ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉండదు. మీకు ఒకవేళ సోనీ టీవీ కావాలి, డాల్బీ విజన్ సపోర్ట్ కావాలి అని అనుకుంటే మాత్రం సోనీ బ్రావియా 3 అయితే ఉంటుంది. సోనీ బ్రావియా 3కి వెళ్తే మాత్రం మీకు అక్కడ కంప్లీట్ డిఫరెంట్ అయితే ఉంటుంది అనమాట. మీకు పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. X1 ప్రాసెసర్తో వస్తుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో మీరు హ్యాపీగా దాన్ని అయితే సోనీ పిక్చర్ కోర్ సపోర్ట్ కూడా ఉంటుంది మీకు దాంట్లో. సో మీరు హ్యాపీగా దాన్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. లేదు నాకు ఇంకా LG నుంచి ఏదైనా మంచి టీవీ కావాలి అనుకుంటే LG QNED అయితే ఉంటుంది. కాకపోతే గుర్తుపెట్టుకుంటే దాని ప్రైస్ కూడా మీకు చాలా ఎక్కువ అయితే ఉంటుంది. ఈవెన్ మీకు 43 ఇంచెస్ మీరు తీసుకోవాలనుకుంటే 40,000 రూపాయల పైన అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. కాకపోతే 8AA సిరీస్ మాత్రమే తీసుకోండి ఒకవేళ దాంట్లో మీరు తీసుకోవాలి అని అనుకుంటే. లేదు అని అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ ఇంకోటి ఉంది. సామ్సంగ్ నుంచి రీసెంట్గా 2026లో లాంచ్ అయినటువంటి మినీ LED టీవీ అయితే ఉందన్నమాట. 28,000
రూపాయలు ఇది సేల్కి ముందు ఉన్నటువంటి ప్రైస్ అనమాట. 43 ఇంచెస్ మినీ ఎల్ఈడి టీవీ అయితే వస్తుంది. మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. మీకు దీంట్లో 43 ఇంచెస్ 55 ఇంచెస్ ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి. సేల్లో నాకు తెలిసి 65 ఇంచెస్ 75 ఇంచెస్ కూడా వచ్చేస్తాయి. మీకు ఈవెన్ 75 ఇంచెస్ టీవీ కూడా అండర్ 90,000 రూపీస్ బడ్జెట్లోనే వస్తుంది. మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 88 to 92 అలా ఆ బడ్జెట్లోనే మీకు 75 ఇంచెస్ మినీ ఎల్ఈడి టీవీ సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి అయితే వస్తుంది. మీరు హ్యాపీగా కళ్ళు మూసుకొని అయితే తీసేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా సామ్సంగ్ QLED తీసుకోవాలి 30,000 రూపాయలు పెట్టాను అనుకుంటే మాత్రం 43 ఇంచెస్ మినీ ఎల్ఈడి అయితే తీసుకోండి. ఎందుకంటే QLED కాలం మనకి ఆల్మోస్ట్ అయిపోవస్తుంది. నా దగ్గర బడ్జెట్ స్ట్రిక్ట్లీ ఉందనుకుంటే మాత్రం QLEDకి వెళ్ళండి, కానీ లేదంటే మీకు ఇక్కడ మినీ ఎల్ఈడి అయితే వస్తుంది. లేదు నాకు బడ్జెట్ తక్కువ ఉంది కానీ మినీ ఎల్ఈడి టీవీ కావాలి, కొంచెం పెద్ద టీవీ కావాలి అని అనుకుంటే ఇక్కడ మీకు కూకా నుంచి మినీ ఎల్ఈడి టీవీ అయితే అవైలబుల్ ఉంది. 55 ఇంచెస్ టీవీ కేవలం మీకు 28,000 27,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో రావచ్చు. మీకు రేపు సేల్లో ప్రజెంట్ అయితే 28,000 రూపాయల సెగ్మెంట్లో అయితే వస్తుంది అనమాట 55 ఇంచెస్. 75 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే 55,000 రూపాయల నుంచి 56,000 రూపాయల సెగ్మెంట్లోనే మనకి మినీ ఎల్ఈడి టీవీ అయితే వస్తుంది అనమాట. మీరు వీటిని కూడా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ దీంట్లోనే మీరు ఒకవేళ మినీ ఎల్ఈడి టీవీలు తీసుకోవాలి అనుకుంటే మీకు మళ్ళీ ఇక్కడ ఫిలిప్స్ నుంచి మినీ ఎల్ఈడి టీవీ అయితే ఉంటుంది. మీరు కావాలంటే దీన్ని కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇది కూడా మీకు ఒక 37,000 రూపాయలు 36,000 రూపాయలు ఆ బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది 55 ఇంచెస్. దీంట్లో కూడా మీకు 55 ఇంచెస్ 65 ఇంచెస్ 75 ఇంచెస్ అయితే వస్తుంది. మీకు 1 lakh రూపీస్ బడ్జెట్ లోపే మీకు చెప్పాలంటే 90,000 to 80,000 రూపీస్ బడ్జెట్ లోపే 75 ఇంచెస్ టీవీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు హ్యాపీగా దీని అయితే తీసుకోవచ్చు. QD మినీ ఎల్ఈడి టీవీ అనమాట. 800 క్రిస్టల్స్ అయితే వస్తుంది ఈ ఫిలిప్స్ అనేది. మీరు హ్యాపీగా దీన్ని అయితే తీసుకోవచ్చు. వీటికి సంబంధించిన రివ్యూస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఎక్కువగా కానీ ఫిలిప్స్ కానీ ఇప్పుడు నేను చెప్పిన టీవీలు అన్నీ కానీ మన ఛానల్లో ఉన్నాయి. అండ్ నేను కంపారిజన్ కూడా చేస్తున్నాను. మీరు హ్యాపీగా వాటిని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. లేదు నాకు ఒక పర్ఫెక్ట్ ప్రాపర్ QD మినీ ఎల్ఈడి టీవీ కావాలి అని అనుకుంటే మాత్రం అదేంటి ఇప్పుడు దాకా మీరు చెప్పిన మినీ ఎల్ఈడి అన్నారు కదా అంటే మాత్రం మినీ ఎల్ఈడిలే. కాకపోతే నాకు అనిపించింది ఏంటి అని అంటే ఆ QD మినీ ఎల్ఈడికి ఈ QLEDకి రెండింటికి మధ్యలో ఉంటాయి అనమాట ఈ ఫిలిప్స్ కానీ ఈ కూకా కానీ, అంటే బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంటాయి కాబట్టి కన్సిడర్ చేయొచ్చు. లేదు నాకు పర్ఫెక్ట్ మినీ ఎల్ఈడి టీవీ కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు TCL నుంచి TCL C6K QD మినీ ఎల్ఈడి టీవీ అయితే అవైలబుల్ ఉంటుంది. 512+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది అనమాట. మీకు బడ్జెట్ అనేది ఒక 45,000 రూపాయలు 46,000 రూపాయలు ఆ బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది. 55 ఇంచెస్ టీవీ మీకు చాలా బాగుంటుంది. 512+ డిమ్మింగ్ జోన్స్తో పాటు డాల్బీ విజన్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. 144 హెర్ట్జ్ మోషన్ గ్రాఫిక్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. 2.1 ఛానల్ OnQ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. IMAX ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. లేదు నాకు అదే QD మినీ ఎల్ఈడి టీవీ కావాలి, కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే ఇక్కడ మీకు C6KS పేరుతో అయితే అవైలబుల్ ఉంటుంది. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది అనమాట. రిమైనింగ్ మీకు స్పెక్స్ అన్ని కూడా సేమ్ అయితే ఉంటుంది. కాకపోతే మీకు చెప్పినట్టు C6Kలో 512+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది కదా, ఇది మీకు 312+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది అంతే. మళ్ళీ మీకు ఇదే మీరు అమెజాన్లో చూసుకున్నట్లయితే మీకు Q6C Q6CS పేరుతో అవైలబుల్ ఉంటుంది. C6K వచ్చేటప్పటికి Q6C అనుకోవచ్చు 512+ డిమ్మింగ్ జోన్స్తో సేమ్ స్పెక్స్. C6KS చెప్పాను కదా, అదే మీకు ఇక్కడ Q6CS అయితే అవుతుంది అనమాట. అంటే 312+ డిమ్మింగ్ జోన్స్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో. కాకపోతే నా సజెషన్ మాత్రం ఖచ్చితంగా మీరు C6Kకి వెళ్ళండి. ఎందుకనంటే చాలామంది నేను రికమెండ్ చేసిన వాళ్ళు కానివ్వండి, చాలామంది తీసుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు కాబట్టి Q6C తీసుకున్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. మీకు ఫ్లిప్కార్ట్లో దొరికేటువంటి C6K మాత్రమే తీసుకోండి. C6K కానీ C6KS కానీ. సో నా రికమెండేషన్ అయితే ఇది. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలంటే వీటికి సంబంధించిన లింక్స్ అని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదంటే మీకు వ్యూ ప్రొడక్ట్స్లో కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు. లేదన్నా నాకు హైసెన్స్ నుంచి చెప్పు అని అంటే మాత్రం హైసెన్స్ నుంచి కూడా మీకు మోడల్ అయితే అవైలబుల్ ఉంటుంది. మీరు దాన్ని కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు. కాకపోతే గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు 2-3 మోడల్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. కానీ రైట్ నౌ అయితే నేను హైసెన్స్ ఇప్పుడైతే వద్దని చెప్తాను 2026లో. లేదు నాకు ప్రైస్ బాగా తగ్గింది ఒకవేళ సేల్లో అని అనుకుంటే మాత్రం అప్పుడు మీకు మీరు వీటిని అయితే కన్సిడర్ చేయొచ్చు. Q7 మోడల్ ఉన్నాయి కదా, సో ఈ Q7 మోడల్ని అయితే మీరు ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు అనమాట. కాకపోతే గుర్తుపెట్టుకోండి ప్రైస్ బాగా తగ్గింది అని అంటే మాత్రమే తీసుకోండి, లేదంటే మీకు విడా ఓఎస్తో వస్తుంది, మీరు అసలు తీసుకోవద్దు. నెక్స్ట్ మీకు ఈ TCL నుంచి C7K అయితే ఉంటుంది. 2000+ డిమ్మింగ్ జోన్స్ అయితే వస్తుంది అనమాట. సో ఇది కూడా మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఇంకొంచెం నేను బడ్జెట్ ఎక్కువ పెట్టుకోగలను అనుకుంటే మాత్రం ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ నాకు మినీ ఎల్ఈడి టీవీ కావాలి, కంపెనీ నుంచే కావాలి, బడ్జెట్ కొంచెం ఎక్కువైనా పర్లేదు అని అనుకుంటే మాత్రం సోనీ నుంచి సోనీ బ్రావియా 5 అయితే ఉంటుందన్నమాట. సోనీ బ్రావియా 5లో మీకు 55 ఇంచెస్ 65 ఇంచెస్ 75 ఇంచెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. మీరు వీటిని అయితే కన్సిడర్ చేయొచ్చు. మళ్ళీ నాకు ఇంకొంచెం బెటర్ బ్రైట్నెస్తో కావాలి అని అనుకుంటే మాత్రం సోనీ బ్రావియా 7లో అయితే వస్తుంది అనమాట. ఇది కూడా మినీ ఎల్ఈడి టీవీయే. ఏంటి మరి మినీ ఎల్ఈడి టీవీ సోనీ బ్రావియా 5కి సోనీ బ్రావియా 7కి ఏంటి ఆ డిఫరెన్స్ అని అంటే బ్రావియా 5లో మీకు కొంచెం బ్రైట్నెస్ అనేది తక్కువ వస్తుంది, బ్రావియా 7లో బ్రైట్నెస్ అనేది కొంచెం ఎక్కువ అయితే వస్తూ ఉంటుంది అనమాట. అండ్ రిమైనింగ్ మీకు ఆల్మోస్ట్ చూడడానికి సేమ్ ఉంటుంది, కొంత ఆ టెక్నాలజీ వరకు మీకు తేడా అయితే కొడుతూ ఉంటుంది అనమాట. అది 40తో వస్తుంది, ఇది 20తో వస్తుంది చెప్పాలంటే. సో చాలా బాగుంటుంది మీకు బ్రావియా 7 అనేది మాత్రం. మీరు హ్యాపీగా దాన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. మీకు డీపర్ బ్లాక్స్ అయితే ఇస్తుంది, డాల్బీ విజన్ డాల్బీ అట్మాస్ అన్ని సపోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు ఒక
ఒక ట్రూ మినీ ఎల్ఈడి ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మీరు దాన్ని అయితే తీసుకోవచ్చు. కానీ బడ్జెట్ సెగ్మెంట్లో మీకు TCL నుంచి మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మీరు వాటిని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ ఎవరైనా OLED టీవీలు కొనాలి అని అనుకుంటే మాత్రం బడ్జెట్ సెగ్మెంట్లో వచ్చేటువంటి కొన్ని OLED టీవీలు 55 ఇంచెస్ కానీ 65 ఇంచెస్ కానీ నేను ప్రోడక్ట్ ట్యాగ్ సెక్షన్లో ట్యాగ్ చేసి పెడతాను, ఒకసారి మీరు చెక్ చేయండి. ప్రీవియస్గా మనకి 1,55,000, 1,60,000, 1,80,000 రూపీస్ ఉండేటువంటి టీవీలు కూడా మనకి ఇప్పుడు 1,05,000, 1,15,000, 1,20,000 ఆ బడ్జెట్ సెగ్మెంట్లోకి అయితే వచ్చాయన్నమాట OLED టీవీలు. ఎందుకంటే టెక్నాలజీ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది కాబట్టి వాటి ప్రైజెస్ అనేవి తగ్గాయి. కొన్ని టీవీస్ ప్రైజెస్ పెరిగాయి, కొన్ని టీవీ ప్రైజెస్ తగ్గాయి చెప్పాలంటే. ఆల్మోస్ట్ మనకి పెరిగినటువంటి టీవీ ప్రైజెస్ ఎక్కువైతే కనిపిస్తూ ఉంటాయి. కానీ నా సజెషన్ మాత్రం మీ దగ్గర ఒకవేళ మనీ ఉంది అని అనుకుంటే మాత్రం QLED కంటే కూడా మినీ ఎల్ఈడికి వెళ్ళడం అనేది మీకు బెటర్ చాయిస్ అయితే అవుతుంది. గైస్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, టీవీ కొనేటప్పుడు మీరు ఒకసారి టీవీ కొంటున్నారంటే మళ్ళీ 2-3 నెలలకు మార్చేది కాదు కాబట్టి ₹1 ఎక్కువైనా సరే ఒక మంచి టీవీ అయితే తీసుకోండి. మీకు ఒకవేళ టీవీ లైఫ్ ఎక్కువ రావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా టీవీ యొక్క మీరు ఏ టీవీ అయినా తీసుకోండి, ఏ కంపెనీ టీవీ అయినా దాని బ్రైట్నెస్ ఏదైతే ఉందో మ్యాక్సిమం మీరు ఎంత తక్కువ వరకు చూడగలరో అంత తక్కువ వరకు అయితే మీరు చూడండి. దాంతోపాటు ఒక స్టెబిలైజర్ అయితే యూజ్ చేయండి. యాక్చువల్గా అది స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్తోనే వస్తాయి, కాకపోతే మన దగ్గర స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్స్ అయితే పనిచేయవు. ఎందుకంటే మనకి ఈ పవర్ ఫ్లక్చువేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే. అందుకని మీరు ఖచ్చితంగా ఒక స్టెబిలైజర్ని అయితే యూజ్ చేయండి. మ్యాక్సిమం బ్రైట్నెస్ కొంచెం తక్కువ యూజ్ చేయండి. ఈ రెండు యూజ్ చేయడం వల్ల మీకు ఖచ్చితంగా టీవీ లైఫ్ అనేది ఎక్కువ కాలం అయితే వస్తుంది. ఇక చాలామంది అడిగేది, చాలామంది ఇప్పుడు ఫిలిప్స్ కానీ, మోటరోలా కానీ, లేదంటే మనకి హైసెన్స్ కానీ, సో ఇట్లా చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఈ కోకా కానీ చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదా, బట్ సర్వీస్ ఎలా అని చాలామంది అడుగుతూ ఉంటారు. సర్వీస్ పరంగా ఇప్పుడైతే పెద్ద ప్రాబ్లం ఏ కంపెనీకి కూడా లేదు. కాకపోతే మీరు ఒకవేళ బాగా విలేజెస్లో ఉంటారు అని అనుకుంటే మాత్రం మీకు ఎప్పుడైనా సమస్య ఎదురైనప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళని ఊరికే ఫాలోఅప్ చేస్తూ ఉండండి. ఒకే రోజు వాళ్ళకి 2-3 సార్లు కాల్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే మీకు ఆన్లైన్లో సర్వీస్ రిక్వెస్ట్ రైజ్ అవుతుంది. సో దానివల్ల వాళ్ళు మ్యాక్సిమం రిజాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఇక ఏదైతే మనం సిటీస్లో ఉంటామో, టైర్ 1, టైర్ 2 సిటీస్లో కనుక ఉన్నట్లయితే మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సేమ్ డే మీరు ఏదైతే ఎస్కలేట్ చేస్తారో మ్యాక్సిమం అదే డే కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ ఆఫ్టర్నూన్ తర్వాత మీరు కంప్లీట్ చేస్తే నెక్స్ట్ డేకి మీకు సొల్యూషన్ అయితే దొరికేస్తూ ఉంటుంది అనమాట. సో మీరు హ్యాపీగా అయితే పర్చేస్ చేయొచ్చు, మీరు ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోవద్దు. అంటే ఇంకొకటి, మీరు ఒకవేళ లుమియో టీవీ తీసుకోవాలనుకుంటే మీకు లుమియో నుంచి విజన్ 9లో 65 ఇంచెస్ కూడా మీకు ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఓన్లీ మనకి 55 ఇంచెస్ మాత్రమే ఉండేది. ఈ 2026 మోడల్ మనకి 65 ఇంచెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉంది, ఒక 65,000 రూపాయల వరకు ప్రైస్ అయితే ఉంది. మీకు ఒకవేళ సేల్లో కనుక ప్రైస్ తగ్గింది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని మీరైతే కన్సిడర్ చేయొచ్చు. గ్రేట్ టీవీ, పిక్చర్ క్వాలిటీ వైజ్గా కానివ్వండి, అండ్ మీకు బ్లాక్ లెవెల్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఫైన్ అయితే ఉంటుంది. బ్రైట్నెస్ పరంగా కానివ్వండి మంచి మీకు ఒక ఫీల్ అయితే ఇస్తుంది అనమాట. సో నో డౌట్ మీరు హ్యాపీగా దాన్ని అయితే పర్చేస్ చేయొచ్చు. గైస్ కొంచెం ఫాస్ట్గా టీవీలను అయితే కవర్ చేశాను. బికాజ్ ఎందుకు అంటే మనం ఎప్పుడైనా సరే ఈ వీడియో చేస్తూ ఉన్నప్పుడు పర్టికులర్గా మనకి 25 నిమిషాల కంటే ఎక్కువ టైం అయితే తీసుకుంటూ ఉన్నాము. సో అందుకని నేను ఏం చేస్తున్నాను అంటే కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో సగం ఇన్ఫర్మేషన్ కూడా స్కిప్ చేశాను. ఎందుకంటే ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను కాబట్టి ఆల్మోస్ట్, అందుకని నేను చాలా వరకు స్కిప్ చేశాను. మీరు ఒకవేళ ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి, మీరు చెక్ చేయండి. మేక్ ష్యూర్ మీరు ఒకవేళ పర్చేస్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మన లింక్స్ అయితే యూజ్ చేయండి. పదే చెప్తున్నాను. నేను కొత్త టీవీ రివ్యూస్ మీ ముందుకు తీసుకురావాలి అని అంటే మాత్రం అది నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే అక్కడి నుంచి నాకు కొంచెం అఫిలియేట్ రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. దానివల్ల నేను మంచి టీవీ రివ్యూస్ మీ ముందుకు తీసుకురావడానికి అది నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. అందుకే నేను అన్నిసార్లు అడుగుతున్నాను. మన ఛానల్ అనేది చాలా చిన్న ఛానల్ కాబట్టి ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ అయితే ఇవ్వండి. కింద మీకు హై పాయింట్స్ వస్తాయి, మేక్ ష్యూర్ హై పాయింట్స్ అయితే ఇవ్వండి. ఎక్కువ మందికి వీడియో అయితే రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా ఒక మంచి టీవీ తీసుకోవడానికి వాళ్ళకి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీరు ఒకవేళ ఇప్పుడు సేల్స్లో మీరు పార్టిసిపేట్ చేసి మంచి తక్కువ ధరకి మీరు ప్రోడక్ట్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే పక్కన మీకు QR కోడ్ అయితే కనిపిస్తుంది. ఆ QR కోడ్ని స్కాన్ చేసి మీరు డైరెక్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. లేదనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసి కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో కనుక జాయిన్ అయినట్లయితే మీకు ఏదైనా మంచి లూట్ డీల్స్ వస్తున్నాయంటే నేను అక్కడ అప్డేట్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు బై అయితే చేయొచ్చు. ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి జాయిన్ అవ్వండి. అట్లీస్ట్ ఈ సేల్స్ జరుగుతున్న టైంలో అయినా సరే యాక్టివ్గా ఉండండి. మంచి డీల్స్ అయితే మీరు లూట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.